సో పెద్ద ఎత్తున బెటాలియన్స్ పోతున్నాయి, ఎక్కడికక్కడ కూంబింగ్లు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఆపరేషన్ ఖగార్లో భాగంగా. సో వాళ్ళంతా 2 వీలర్స్లో వెళ్తున్న దృశ్యాలు మనకి కనబడుతున్నాయి చూడండి. సో వాళ్ళందరి చేతులలో పెద్ద పెద్ద గన్స్, ఆల్మోస్ట్ అన్నీ కూడా AK-47 అంతకు మించిన గన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో చూడండి, ఒక బెటాలియన్ అంతా వెళ్ళిపోతున్నది. సో వాళ్ళందరి వెహికల్స్ కూడా స్టాండర్డ్ వెహికల్స్ ఉన్నాయి. అపాచీ, అన్నీ కూడా అపాచీ వెహికల్సే. బండిని ఒకసారి కవర్ చేయి, అన్ని టీవీఎస్ అపాచీ వెహికల్స్. సో మొత్తం లైన్ పట్టినారు. సో ఎక్కడో ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి, లేకపోతే వీళ్ళు జనరల్గా చేసే కూంబింగ్లో భాగంగా వీళ్ళు వెళ్తూ ఉంటారు. మనం ఉదయం నుంచి చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఎక్కడికక్కడ వీళ్ళు కూంబింగ్ని చేపడుతున్న పరిస్థితి. అన్ని బండ్లు కూడా అపాచీ బండ్లే ఉన్నాయి. వాళ్ళ భుజాలకి అన్ని AK-47 అంతకు మించిన ఇవి కనిపిస్తూ ఉన్నాయి, గన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది నేను ఈ రోడ్డు కోసం నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. ఒక్కొక్క రాయి చూడండి, కంకర, ఒక్కొక్కటి ఇంత కంకరతో ఈ రోడ్డు చాలా స్ట్రాంగ్ చేస్తాం. మరి దేనికోసం? మైనింగ్ చేసిన తర్వాత ఆ వెహికల్స్ పోవడానికి ఇది ఏర్పాటు చేస్తున్నారా? సో ఈ చర్చ కూడా ఉన్నది ఇక్కడ. అయి ఉండొచ్చు, లేకపోతే ఇంత పెద్ద రోడ్డు ఆ గ్రామానికి పెద్ద